హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం పాలిసెట్ 2025 సంబంధించి స్టడీ మెటీరియల్ అయితే కనుక చూద్దామంటే మన సిలబస్ కాపీ అయితే ఒకసారి చూద్దాము. మ్యాథ్స్కి సంబంధించి, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి. సో మీరు ఫాలో అయ్యేదాన్ని బట్టి మనము మ్యాథ్స్లో కొన్ని అంటే ఇంకా ప్రతి టాపిక్ పైన కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఒక ప్లేలిస్ట్ ద్వారా, అంటే మ్యాథ్స్కి సంబంధించిన ఒక ప్లేలిస్ట్, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి సంబంధించి సపరేట్ ప్లేలిస్ట్ ద్వారా మీకు డైలీ క్లాసెస్ అయితే కనుక ప్రొవైడ్ చేయబడతాయి ఐసీ అకాడమీ ద్వారా. పాలిసెట్ ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ కోసం. మనకున్న టైం చాలా తక్కువ ఉంది కదా, జస్ట్ 20 days మాత్రమే ఉంది కాబట్టి మనం డైలీ క్లాసెస్ ద్వారా అయితే కనుక మీకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు మిస్ చేసుకోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే కనుక సిలబస్ కాపీ చూద్దాం. అంటే సిలబస్ అనేది చూద్దాం. ఫస్ట్ మ్యాథ్స్ గురించి డిస్కస్ చేద్దాం. మ్యాథ్స్లో తీసుకుంటే కనుక మనకి ఇక్కడ చూడండి టాపిక్స్ ఏమేమి ఉన్నాయి. రియల్ నంబర్స్, పాలినామియల్స్, తర్వాత పెయిర్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, తర్వాత ట్రయాంగిల్స్, కోఆర్డినేట్ జామెట్రీ, ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, some applications of trigonometry, circles, area related to circles, surface area and volume, statics, probability. సో మ్యాథ్స్కి తీసుకుంటే ఇవి మనకున్న పాలిసెట్కి సంబంధించిన సిలబస్. సో అన్ని టాపిక్స్లో నుంచి కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబిలిటీ తీసుకుంటే దీనికి సంబంధించి ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి డిస్కస్ చేద్దాం మనము స్టెప్ బై స్టెప్ వైజ్గా. ఓకేనా, ఇది మనకి మ్యాథ్స్కి సంబంధించిన. అదేవిధంగా మనము ఫిజిక్స్కి సంబంధించిన సిలబస్ కూడా ఒకసారి చూద్దాము. సో ఒకటంటూ క్లారిటీ వస్తుంది మనకి ఏ టాపిక్స్ ఉన్నాయనేది దీంట్లో. తర్వాత మనం అయితే క్వశ్చన్ టు ఆన్సర్ వెళ్ళిపోదాం. ఓకే, సరే ఫిజిక్స్ సంబంధించి చూద్దాం ఒకసారి. ఓకే, ఫిజిక్స్ సంబంధించి చూస్తే కనుక సిలబస్ ఏమేమి ఉందనేది, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, హ్యూమన్ ఐ అండ్ ద కలర్ఫుల్ వరల్డ్, రిఫ్రాక్షన్ ఆఫ్ ద లైట్ త్రూ ఏ ప్రిజమ్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకేనా, ఇది మనకి ఫిజిక్స్ నుంచి వచ్చే 6 యూనిట్స్. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ కెమిస్ట్రీ గురించి కూడా చూద్దాము. కెమిస్ట్రీలోనే సిలబస్ ఏమేమి ఉంది అనేది. సో కెమిస్ట్రీలో జస్ట్ 4 టాపిక్స్ మాత్రమే ఉన్నాయి మనకు. కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్స్, యాసిడ్, బేస్ అండ్ సాల్ట్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్. సో సిలబస్ చాలా తక్కువ సిలబస్ ఉంది. నీట్గా క్లియర్గా చదువుకుంటే మనం మంచి స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు, మంచి ర్యాంక్ అయితే తెచ్చుకోవచ్చు, అదేవిధంగా మంచి కాలేజ్లో సీట్ కూడా తెచ్చుకోవచ్చు. కాబట్టి మంచి బ్రాంచ్తో పాటు. ఓకే, సో ఇది మనకున్న సిలబస్. ఈ సిలబస్లో మనం ఒక ప్లేలిస్ట్ మ్యాథ్స్ సంబంధించి, ఒకటి కెమిస్ట్రీకి సంబంధించి, ఒకటి ఫిజిక్స్ సంబంధించి సపరేట్ ప్లేలిస్ట్ ద్వారా అయితే ఇంకా మీకు క్లాసెస్ ప్రొవైడ్ చేయబడతాయి. కాబట్టి ఓకేనా, రెగ్యులర్ క్లాసెస్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా త్రూ షార్ట్స్ ద్వారా కావచ్చు, లేదా రెగ్యులర్ వీడియోస్ ద్వారా కావచ్చు, ఏదో ఒక ఫామ్లో అయితే కనుక మీకు ప్రొవైడ్ చేయబడతాయి. కాబట్టి మీరు మిస్ చేసుకోదండి, జస్ట్ ఫాలో కాండి. బెస్ట్ ర్యాంక్ని అయితే కనుక ఈసారి మిస్ కాకుండా బెస్ట్ ర్యాంక్ని కొడదాం. ఓకేనా, సో ఎందుకు మిస్ కాకుండా అంటామంటే కొంతమంది లాస్ట్ ఇయర్ రాసిన వాళ్ళు కూడా మనకి కాంటాక్ట్ అయిన వాళ్ళు లాస్ట్ ఇయర్ రాసి, అంటే పల్లెసెట్లో మంచి ర్యాంక్ రాక ఏదో ఒక బ్రాంచ్లో జాయిన్ అయిపోయి మరి ఈసారి రాసే వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్. సో ఆ విషయం అయితే చెప్పడం జరుగుతుంది. సో మనం మంచి కాలేజ్, మంచి ర్యాంక్తో మంచి బ్రాంచ్లో జాయిన్ అయిపోదాము. తర్వాత మనం ఎలా ప్రిపేర్ కావాలా ఏమి అనేది మన ఫ్యూచర్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ మన సిలబస్ కాపీ చూసినాం కదా. సో 1 by 1 స్టెప్ బై స్టెప్ మనం క్వశ్చన్స్ అయితే చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో. ఓకే.